స్వామి నిత్యానంద ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. కేసుల్లో ఇరుక్కోవడంతో ఈక్వెడార్ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో దీవిని కొనుక్కొని సెటిల్ అయ్యాడు. అయితే ఆయన అనుచరులు అమెజాన్ అడవుల్లో తిరుగుతూ భూముల్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్వామి నిత్యానందది రోజుకో భాగోతం బయటపడుతోంది. ఇండియాలో కేసుల్లో ఇరుక్కుని దేశం విడిచి పారిపోయిన నిత్యానంద దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్ సమీపంలోని దీవులో కైలాసం దేశం ఏర్పాటు చేసుకున్నానని చెప్పుకున్నాడు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నానని గొప్పలు పోయాడు. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దేశమే లేదని, ఆయన శిష్యులు 20 మంది బొలివియాలో భూ కబ్జాలకు పాల్పడుతూ దొరికిపోయారు. వారందరినీ దేశం నుంచి వెళ్లగొట్టింది బొలివియా ప్రభుత్వం. ఈ నిత్యానంద సృష్టించిన ఫేక్ కంట్రీ కైలాసకు చెందిన 20 మందిని బొలివియా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇండియా, అమెరికా, స్వీడన్, చైనాకు చెందిన నిత్యానంద శిష్య బృందంలోని ఈ 20 మంది బొలివియాలో పర్యటిస్తూ ఈ దేశంలో ఉన్న అమెజాన్ అడవులను 1000 ఏళ్ల పాటు లీజుకు తీసుకునేందుకు బేరసారాలు జరిపారు. స్థానిక తెగల నాయకులకు లంచాలిచ్చి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. 1000 ఏళ్లకు లీజుకు తీసుకుంటున్నట్టు చేసుకున్న ఒప్పందాలేవీ చెల్లవని బొలివియా ప్రభుత్వం స్పష్టం చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ తో తమకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని బొలివియా ఒక ప్రకటన విడుదల చేసింది. కైలాస దేశమే లేకపోయినా ఒక వెబ్ ఛానల్ పెట్టి ప్రసంగాలిస్తూ నానా హడావుడి చేస్తున్నారు నిత్యానంద. ఆ దేశానికి సొంత పాస్పోర్ట్లు, సొంత రాజ్యాంగం, జాతీయ ఎజెండా, ప్రధాని ఉన్నారంటూ వీడియోలు పెట్టారు. నిత్యానంద యూట్యూబ్ ఛానల్ కు లక్షలాది ఫాలోవర్స్ కూడా వచ్చారు. కైలాస.org పేరుతో ఒక వెబ్సైట్ ను కూడా నిత్యానంద నడిపిస్తూ కైలాస దేశంలో భూములు కొనాలంటూ ఊరించారు. ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం అంటూ ఉదరగొట్టడంతో గుజరాత్, తమిళనాడు, అమెరికాకు చెందిన కొందరు ఇక్కడ భూముల్ని కొనుగోలు చేశారు. దేశ విదేశాల నుంచి కోట్లాది రూపాయల ఫండ్స్ ను కొట్టేస్తున్నారు నిత్యానంద. ఈయన టీంలో యువతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. Be able to reach Mahakailasa. Mahakailasa, I am going to provide best things. Actually, in Mahakailasa, my room does not even have a door. I don't sleep in a closed room. So anyone can walk directly to me and talk anything. That's why I made the structure. In the main hall of Mahakailasa, I have my swing. People who stay in Mahakailasa, they have rooms. But I don't have room. I stay in the hall, public hall, where I just sit seeing the ocean and the snow-covered hill. Now you can go on Google. Oh, where is the snow-covered hill and the ocean together? That is where Mahakailasa is. Search. One side I can see the snow-covered hill, the other side the ocean. నిత్యానందకు అతీంద్రియ శక్తులున్నాయంటూ అమెజాన్ ట్రైబల్స్ దగ్గర ప్రచారం చేస్తున్నారు ఆయన శిష్యులు. ఇప్పుడు పేదలుగా ఉన్నవారు స్వామీజీ కోసం పనిచేస్తే వచ్చే జన్మలో శతకోటీశ్వర్లుగా జన్మిస్తారని, ఎలాంటి సమస్యలు ఉండవని నమ్మగలుగుతున్నారు. తనకు 3వ కన్నుందని, సూర్యుని సైతం ఉదయించకుండా ఆపేయగల సత్తా తన సొంతమని చెప్పుకుంటున్నారు నిత్యానంద. ఈ జన్మలో తన ట్రస్ట్ కు విరాళాలిస్తే వచ్చే జన్మలో తిరిగిచ్చేస్తానని అంటున్నారు. అందరినీ బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లా మార్చుతానంటున్నారు నిత్యానంద. Simply, universe has no choice other than following me. I know for what I have come and universe has no choice. Simply it has to follow me. నిత్యానంద 2019లో భారత్ను వీడి వెళ్ళాక ఎక్కడున్నాడో తెలియటం లేదు. సౌత్ అమెరికాలో ఉన్నాడు, కరేబియన్ దీవుల్లో తలదాచుకుంటున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. కైలాస పేరుతో హడావిడి చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పరాగ్వే దేశ అధికారితో 2023లో ఒక ఒప్పందం చేసుకున్నాడు నిత్యానంద. వెంటనే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన అధికారులను ఆ దేశ ప్రభుత్వం తొలగించింది. టూరిస్టు వీసా మీద వచ్చి బొలివియా అధ్యక్షునితో నిత్యానంద శిష్యులు ఫోటోలు తీసుకొని వాటిని చూపించి స్థానికులతో ల్యాండ్ డీల్స్ చేసుకున్నారు. బొలివియాలో అమెజాన్ అటవీ ప్రాంతంలో తన సామ్రాజ్యాన్ని సృష్టించాలని అనుకుంటున్నారట నిత్యానంద. అయితే మీడియా ఈ విషయం పసిగట్టడంతో స్వామీజీ లీలలు బట్టబయలయ్యాయి. బొలివియా ప్రభుత్వం నిత్యానంద తమ దేశంలో అడుగు పెడితే అంతే సంగతులంటూ హెచ్చరించింది.
భూముల్ని లాక్కొని ఆశ్రమాలు ఏర్పాటు చేసుకోవడం, భక్తులను ఏమార్చి డొనేషన్లు కొట్టేయడం నిత్యానంద్కు కొత్తేమీ కాదు. ప్రస్తుతం 40ల్లో ఉన్న ఆయన టీనేజర్గా ఉన్నప్పటి నుంచి ఇలాంటి పనులే చేస్తున్నారు. రాసలీలలకు పాల్పడి తర్వాత తాను మగాన్నే కాదని చెప్పిన ఘనత ఆయన సొంతం. ఇప్పుడు అసలు మనిషినే కాదని పరమశివుణ్ణి అని చెప్పుకుంటున్నారు. నిత్యానంద ఒక మాఫియా తరహా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని, తన దగ్గరకొచ్చే పాశ్చాత్య దేశీయులను టార్గెట్ చేస్తున్నారని ఆయన మాజీ శిష్యులు చెప్పారు. అసలు నిత్యానంద కైలాసమే ఒక బోగస్ అని చెప్పుకొచ్చారు. కైలాస్ దేశాన్ని ఎంతవరకు ఒక్క దేశమూ గుర్తించలేదు. భారత్ లో కేసులున్నా తప్పించుకొని ఈక్వెడార్ వరకు ఎలా వెళ్లారనేది ప్రశ్న. దేశం వీడి వెళ్లిపోయాక ఆయన్ను వెనక్కి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. అసలు ఆ ఆలోచనే ఉన్నట్లు లేదు. కేసులు నమోదైన కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు సైతం పట్టించుకోవడం లేదు. నిత్యానంద ఒక స్వయం ప్రకటిత స్వామీజీ. వెకిలి నవ్వులు నవ్వుతూ బట్లర్ ఇంగ్లీష్ లో తనకు వచ్చింది చెప్తుంటాడు. ఎవరేమనుకున్నా పట్టించుకోడు. సూర్యుణ్ణి ఆపుతా, చందమామను కిందకు దించుతానంటూ నచ్చింది మాట్లాడుతుంటాడు.